ఎన్టీఆర్ వర్ధంతి రోజున నందమూరి కుటుంబంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటివరకు లోలోపల నలుగుతున్న విభేదాలు ఒక్క ఫ్లెక్సీతో బయటపడ్డాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ శ్రేణులుగా ఈ వివాదం మొదలైంది. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లోని నటరత్న నందమూరి తారకరామారావు సమాధి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఉదయాన్నే నివాళులర్పించారు. ఎన్టీఆర్ వస్తారని తెలిసి ఆయన అభిమానులు అక్కడ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తారక్ మొదటగా ఘాట్ వద్ద నివాళి అర్పించి వెళ్లారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి తండ్రి సమాధి దగ్గర పుష్పగుచ్చముంచి నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్ లోపలికి వెళ్లే మార్గం దగ్గర తారక్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసిన బాలయ్య వాటిని తొలగించమని టీడీపీ శ్రేణులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లేలోపే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని తొలగించారు. చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు, తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా తారక్ ఖండించలేదు, కనీసం స్పందించలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కోల్డ్ వార్ జరుగుతోంది. దీనిలో భాగంగానే గురువారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లో జరిగిన అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాత స్థాపించిన పార్టీకి అండగా ఉండని వ్యక్తి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టైనప్పుడు నోరు మెదపని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ మినహా నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ శ్రేణులు దూరం పెడుతూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ అచంటలో నిర్వహించిన బహిరంగ సభలో ఇదే విధంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో వచ్చిన ఫ్యాన్స్తో టీడీపీ శ్రేణులు గొడవపడ్డారు. తారక్ అభిమానుల్ని తన్ని తరిమేశారు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మరోసారి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సైలెంట్గా జరిగిన ఈ వార్తో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. కథానాయకుడు, మహానాయకుడు పేరుతో బాలకృష్ణ తన తండ్రి జీవిత కథను ఆధారంగా సినిమాలు తీశారు. ఇందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన కొందరు నటించారు. కళ్యాణ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో కూడా తారక్ పెద్దాయన వయసులో ఉన్నప్పటి పాత్ర పోషిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాలకృష్ణ తారక్కి ఇవ్వకుండా తానే పోషించారు. అప్పట్లో ఈ సినిమా పరాజయంపై ఆ ఎఫెక్ట్ కూడా పడిందని తారక్ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆ పార్టీకి, నందమూరి, నారా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ అండగా ఉంటానని చెప్పడంతో సొంత కుటుంబ సభ్యుడైన తారక్ స్పందించకపోవడం, పవన్ కళ్యాణ్ మద్దతివ్వడంతో టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ పట్ల గుర్రుగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు ఈ విధంగా బయటపెడుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు జరిగిన అంశం మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ ఆదేశాల ప్రకారమే తారక్ ఫ్లెక్సీలను టీడీపీ వాళ్లు తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇక్కడ ఇలా ఉంటే అటు చంద్రబాబు పాల్గొంటున్న గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరులో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్కు నివాళులర్పిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కృష్ణా జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.